ఎప్పటికప్పుడు దాడులకు గురవుతున్న మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని చాలా సంతోషించవలసిన విషయం. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఇప్పుడు ఎవ్వరూ చరిత్రలో ఎప్పుడు సపోర్ట్ చేయనంతగా, అంటే ఇంత స్థాయికి వచ్చి ఇంత పేరు ప్రఖ్యాతి సంపాదించి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రజాదరణ కలిగిన ఒక వ్యక్తి ఇలా ఒక వర్గం దూరం అవుతుంది, ఒక వర్గం దగ్గర అవుతుంది, ఇలాంటివి ఏం ఆలోచించకుండా మనసులో ఖచ్చితంగా ఏది ఉందో అది బయట పెట్ట విధాలుగా భౌతికంగా మాటలతోనూ లీగల్గా చట్టపరంగా ఎన్నో విధాలుగా మన సనాతన ధర్మం దాడులకు గురవుతుందని పవన్ కళ్యాణ్ గారు చలించిపోయి ఈరోజు కంకణం కట్టుకుంటున్నాడు. దీన్ని ప్రక్షాళన చేయాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన తల్లి లాంటి సనాతన ధర్మాన్ని కాపాడుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది, ప్రపంచానికి కూడా భవిష్యత్తు ఉంటుంది అనేది ప్రతి ఒక్కరి నమ్మకం. అలాంటి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు, మన సనాతన ధర్మాన్ని కాపాడాలని పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఈరోజు సనాతన ధర్మాన్ని గట్టిగా ఆయన సపోర్ట్ ఇస్తున్నాడు, ఊతం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు, నేను ఏ మతానికి అగైనిస్ట్గా ఉండడం పనిచేయడం లేదు, దాడికి గురవుతున్నది ఏదైనా ఉందంటే అది సనాతన ధర్మమేననేది ఆయన వాదన, అందరి వాదన, అది నిజం, సత్యం కూడా. ఎందుకంటే ఎంతోమంది మొఘలుల నుండి బ్రిటిష్ కాలం వరకు కూడా కొన్ని కోట్ల మంది హిందువులు ప్రాణత్యాగం చేశారు. ఎందుకు? మన ధర్మం కోసం. మన ధర్మం అంత గొప్పది, దీంట్లో విలువ తెలిసి అప్పట్లో వాళ్ళు ఏదో కొద్దిమంది తిండి కోసమో దేనికోసమో కొన్ని డబ్బుల కోసమో అప్పట్లో మతం మారారు. కానీ హిందూ ధర్మాన్ని అంటిపెట్టుకొని చాలామంది ఉండబట్టి ఈరోజు మెజారిటీగా మన హిందూ ధర్మం గట్టిగా నిలబడింది. ఏనాటికి మన పైన ఎన్నో, ఇప్పుడు మొఘలులు ఎంతమంది మన స్త్రీలని చెరబట్టి వాళ్ళ మాన ప్రాణాలు దోచేసుకున్నారు, మన ప్రతి ఒక్కరి మన టెంపుల్స్ని కూలగొట్టారు, మన విగ్రహాలను చోరీ చేసిన, మన బంగారాన్ని ఎత్తుకొనిపోయారు, ఎంతోమంది భయభ్రాంతులకు కఠినమైన చట్టాలు తెచ్చారు, భయభ్రాంతులకు గురి చేశారు. మీరు ఆ విగ్రహాలు మొక్కితే మీ తల తీసేస్తామన్నా కానీ ప్రాణమైన వదులుకున్నారు, కానీ సనాతన ధర్మాన్ని వదులుకోలేదు. అంత గొప్పది మన సనాతన ధర్మం అనేది. ఇది మతం కాదు, మార్గం, ధర్మం. ఒక ధర్మం భూమి పుట్టినప్పటి నుండి ఈ ధర్మం కంటిన్యూ అవుతుంది. ధర్మానికి భూమికి సూర్యుడు చంద్రుడు ఎలాగో ధర్మం కూడా మన భూమికి అంత అత్యవసరమైనది. అలాంటి ధర్మం పైన ఇష్టం వచ్చినట్టు కారుకూతులు పోస్తున్న ఈడియట్స్ ఎక్కువ. ఇప్పుడు మన సినిమా ఫీల్డ్లో కూడా చాలామంది, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు చాలామంది, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు దీన్ని ఏదో పెద్ద వైరస్ లాంటిదని పోల్చడము చాలా బాధాకరమైన విషయం. అలాంటి సనాతన ధర్మానికి ఒక గట్టి లీడర్ ఇంతవరకు లేడు, ఒక మంచి లీడర్. అంటే పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రాణాలు కూడా తీసుకున్న వారు పోరాడే వాళ్ళు ఉన్నారు, కానీ వారికి సపోర్ట్గా నిలవడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది మనల్నే కన్విన్స్ చేసేసారు, మనం సనాతన ధర్మాన్ని ఆచరించే ఫ్యామిలీస్నే కన్విన్స్ చేశారు వీటిలో మూఢనమ్మకాలు అన్నట్టుగా. చాలామందిని మత మార్పులు చేసేసారు. ఇంత దాడులు జరిగాయి మన సనాతన ధర్మం. ఈరోజు పవన్ కళ్యాణ్ రూపంలో మంచి సపోర్ట్, మొట్టమొదటిసారిగా సపోర్ట్ లభించింది మన సనాతన ధర్మానికి. ఆయన ఎవరిని ద్వేషించడం లేదు, ఏ మతాన్ని ద్వేషించడం లేదు, కానీ ఎక్కువగా బాధింపబడుతున్న, ఎక్కువ టార్గెట్ గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈరోజు గట్టిగా నిలబడ్డాడు. ఈరోజు నిన్నగా మొన్న కార్తిక్ తమిళ హీరో ఎవరో ఒక యాంకరు ఏమైనా లడ్డు కావాలని ఏదో సందర్భంగా అడిగింది. ఇది కామెడీగా ఇతను లడ్డు గురించి ప్రస్తావించద్దు అంటాడు. ఎంత సెన్సిటివ్గా ఇష్యూ ఇది, సెన్సిటివ్ ఇష్యూ, ఎంత డిస్కషన్ హాట్, ఎంత మనోభావాలను దెబ్బతిన్నదని, ఎంతమంది హిందువులు ఆ కల్తీ జంతు ఫ్యాట్తో తయారు చేసిన నెయ్యిని కలిపారని ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో నీకు అంత కామెడీగా ఉండే హీరో కార్తీ గారు, ఇలాంటి ఎంతోమంది ఇంత ఇప్పట్లో ఇంత గట్టిగా మన సపోర్ట్గా ఉన్నా, ఎంత ఎదుర్కొంటున్నా, ఎప్పటికప్పుడు దాడులు ఎదుర్కొంటున్నా కూడా మనం పెంచి పోషిస్తున్న ఈ యాక్టర్లు మనపైకే దాడి చేస్తున్నారు మాటలతో. అంటే ఎంత బాధాకరం. ప్రకాష్ రాజ్ ఎవరు? ఎంతోమంది మెజారిటీ ఉన్న హిందువులు సినిమా చూస్తే, డబ్బులు పెట్టి సినిమా చూస్తే అతను యాక్సెప్ట్ చేస్తే అతను ఒక స్థాయికి వచ్చాడు, దాంతో లగ్జరీగా బతుకుతున్నాడు. అతను కాదనుకుంటే మనకు ఆ పిచ్చి లేదు, మత పిచ్చి లేదు. మనది సనాతన ధర్మం, శాంతి మతం. సో మనం అందరిని యాక్సెప్ట్ చేస్తాం, అందరినీ పోషిస్తున్నాం. అలాంటిది మన సొమ్మే తిట్టు మనపైన దాడులు చేస్తున్నారు అన్ని విధాలుగా. ఈ రాజకీయ నాయకులు కూడా ఏమంటే, మనలో అయితే వర్గాలకు విడగొట్టచ్చు, మన కులాలు చూస్తాం, మత ధర్మాన్ని చూడం. అదే వచ్చింది మళ్ళీ ఫాబ్లో. మనం ధర్మాన్ని చూసుకొని ధర్మాన్ని చూడం. మన కులపోడుకి అయితే మన ఎమ్మెల్యేకి నిలబడుతున్నాడు, ఆయనకి ఓటేస్తాం, తోకలు చూసుకుంటాం.
కానీ ధర్మం చూసినప్పుడు నిజంగా ఒక మంచి వ్యక్తి వస్తాడు మనకు లీడర్గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగానే ఫైటింగ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు గొప్ప దేశవ్యాప్తంగా గొప్ప లీడర్ అవుతాడు, దీంట్లో డౌటే లేదు. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.